ఏంది ఇక్కడ అన్నంలో నీళ్ళు వేసేసింది అనుకోబాకండి. ఇదేందంటే ఇడ్లీ పిండి తయారు చేద్దామని చెప్పి ఈ చలికాలం ఏమో అయ్యి ఇడ్లీ పిండి అస్సలు పులవట్లేదండి. సరే అని చెప్పి అన్నం వేస్తే పులుస్తుందేమో అని చెప్పి గ్రైండర్ అయితే వేసి వచ్చేసాను. ఇంక దాని పాటుకు అది తిరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్‌నూన్ చికెన్ చేసుకున్నాము. మళ్ళీ రైస్ ఏం తింటాంలే అని చెప్పి ఇక్కడ ఇన్‌స్టంట్ పరాటాలు ఉంటే తెచ్చుకున్నాము రిలయన్స్ మార్ట్‌లో. ఇంక ఈ పరాటాలు జస్ట్ పాన్ మీద వేసి బాగా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఇంకా తినేయడమే. నాకు ఒక్క పరాటా తినేటప్పటికే బాగా హెవీ అనిపించింది. టేస్ట్ ఏమో బాగుంది, బాగా లేయర్స్ లేయర్స్ గా మంచిగా అనిపించింది. పరాటా అంతా తినిన తర్వాత అబ్బా రైసే తినుంటే బాగుండు కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. నాకు మార్నింగ్ కూడా డైజెస్ట్ అవ్వలేదు. సింగిల్ పరాటాని మళ్ళీ నేను తీసుకుంది. ఇక్కడ చూడండి మంచిగా లేయర్స్ కూడా కనిపిస్తుంది. బట్ ఎనీవే మైదా అనుకుంటా, నాకు పర్లేదు. నెక్స్ట్ ఇంకా నేను యూట్యూబ్ లో ఒక వీడియో చూసాను. మనం ఇండోర్ ప్లాంట్స్ తో మంచిగా వాటర్ లో కూడా వేసి పెంచుకోవచ్చు అన్నట్టు. సరే ఇంకా దీన్నైతే ఇక్కడ కట్ చేస్తా అన్నాను. కట్ చేసి ఆ యూట్యూబ్ లో నేను చూసిన వీడియోలో ఏంటంటే బాగా కొమ్మలన్నీ తీసుకొని అల్లి చక్కగా జడలాగా బాగా వచ్చిందంటే అప్పుడు ఒక బాటిల్లో దాన్ని పెట్టారనమాట. బట్ నాకు ఇక్కడ చిన్న కొమ్మలయ్యో ఏమో అల్లడానికి అంత చక్కగా రాలేదు. ఇక్కడ ఏదో అలా ట్రై చేస్తూ ఉన్నాను. ఇంక ఇట్లా అల్లేటప్పుడు 2 కొమ్మలు కూడా విరిగిపోయాయండి. బట్ ఎనీవే దాన్నయితే అల్లేసి చక్కగా అయితే బాటిల్‌లో పెట్టేసి నా దగ్గర కొన్ని పెబుల్స్ ఉంటే అవి కూడా అయితే వేశాను. ఫైనల్లీ లుక్ అయితే ఓకే. ఓకే. బట్ ఇంత కష్టపడడం ఎందుకు, డైరెక్ట్‌గా అలాగే వాటర్‌లో పెట్టేస్తే బావుండు కదా అన్నట్టు అనిపించింది. మీకెలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.